సుందర్ పిచై గారిని గూగుల్ సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నారు అనే టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సుందర్ పిచై ఏం తప్పు చేశాడో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా సీఈఓ అయినప్పటి నుంచి చెప్పుకుందాం. ఆగస్టు 11, 2015లో సుందర్ పిచై గూగుల్కి సీఈఓ అయినప్పటి నుండి గూగుల్ రెవెన్యూ 2015లో $74 బిలియన్ నుండి ఇప్పుడు $305 బిలియన్ అయ్యింది. డిసెంబర్ 3, 2019లో గూగుల్ ఆల్ఫాబెట్కి సీఈఓ అయ్యాడు. గూగుల్కి సీఈఓ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నెట్ ఇన్కమ్ 5 రెట్లు పెరిగింది. అండ్ స్టాక్ ప్రైస్ $37 నుంచి $157 అయ్యింది. సుందర్ పిచై సీఈఓ అయినప్పటి నుండి ఇప్పటి వరకు పిక్సెల్ ఫోన్స్ తప్ప ఏ ఇన్నోవేషన్ కూడా భారీగా సక్సెస్ కాలేదు అని ఇన్వెస్టర్స్ అంటున్నారు. నవంబర్ 30, 2022లో చాట్జీపీటీని ఓపెన్ఏఐ రిలీజ్ చేసినప్పటి నుండి గూగుల్లో ఇన్వెస్ట్ చేసిన వారందరూ చాట్జీపీటీకి పోటీగా ఏఐ టూల్ని తీసుకురావాలని కోరారు. గూగుల్ బార్డ్ ఏఐని రిలీజ్ చేయడానికి ముందు ఫిబ్రవరి 8న ఈవెంట్లో బార్డ్ ఏఐని ఇంట్రడ్యూస్ చేసింది. ఈవెంట్లో ఒక అతను బార్డ్ ఏఐని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే బార్డ్ ఏఐ తప్పుగా సమాధానం చెప్పింది. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా 9 సంవత్సరాల కొడుకుకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాధించిన గొప్ప విషయాల గురించి ఏమని చెప్పవచ్చు అని అడిగితే బార్డ్ ఏఐ చెప్పింది ఏంటంటే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యూజ్ చేసి సోలార్ సిస్టమ్ బయట ఉన్న గ్రహాన్ని మొట్టమొదట ఫోటో తీసింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పింది. కానీ నాసా చెప్తుంది ఏంటంటే 2004లో నాసాకు సంబంధించిన అడ్వాన్స్ టెలిస్కోప్ తీసింది అని నాసా చెప్తుంది. ఫిబ్రవరి 8న జరిగిన ఈవెంట్లో ఈ మిస్టేక్ వలన గూగుల్ ఆల్ఫాబెట్ మార్కెట్ వాల్యూ $100 బిలియన్ లాస్ అయ్యింది. చాట్జీపీటీ లాంచ్ అయిన 4 నెలల తర్వాత మార్చి 21, 2023న చాట్జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ ఏఐని రిలీజ్ చేసింది. చాలా మంది చాట్జీపీటీని కాపీ చేశారు అని విమర్శించారు. కంపెనీ వాల్యూ పెంచడానికి బార్డ్ ఏఐని ఇంప్రూవ్ చేసి అప్డేటెడ్ వర్షన్ జెమినై ఏఐని రిలీజ్ చేసింది. అయితే దీన్ని 2 రకాలుగా ప్రొనౌన్స్ చేయవచ్చు. గూగుల్ చెప్తుంది ఏంటంటే జెమినై అని చెప్తుంది. ఇది కూడా ఉన్న పరువుని తీసింది. ఎలా అంటే, ఒక యూజర్ జెమినై ఏఐని జార్జ్ వాషింగ్టన్ సుందర్ ఇమేజ్ని జనరేట్ చేయమంటే అతని స్కిన్ టోన్ని బ్లాక్గా చూపించింది. అతను వైట్ గా ఉంటాడు. అతను తెల్ల జాతికి చెందినవాడు. అండ్ ఇంగ్లీష్ కింగ్స్ ని కూడా బ్లాక్ గా చూపించింది. పోప్ ఫోటోని అండ్ నావీ సోల్జర్స్ ని కూడా బ్లాక్ గా చూపించింది. ఇది చాలా కాంట్రవర్సీగా మారింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత గూగుల్ ఇమేజ్ జనరేట్ చేయడం ఆపివేసింది. యూజర్స్ నరేంద్ర మోడీ గురించి అడిగితే నరేంద్ర మోడీని ఫేసిస్ట్ అని చెప్పింది. అండ్ చాలా వరకు ఇలానే చెప్పడంతో ఇండియన్ గవర్నమెంట్ గూగుల్ కి నోటీస్ పంపించింది. గూగుల్ దీనికి స్పందిస్తూ ఇలా వచ్చినందుకు సారీ చెప్తూ, ఇది ఒక ఏఐ టూల్, అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు అని గూగుల్ చెప్పింది. ఈ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వల్ల ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారు అంటే, సుందర్ పిచాయ్ని సీఈఓ పదవి నుంచి తీసేసి సర్గీని సీఈఓ ప్లేస్ లో పెడితే బాగుంటుంది అని రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు?